నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ఇవాళ ఫస్ట్ డే. 4:30 కల్లా నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసేసి పూజ అయితే ముగించేశాను. 6 కల్లా అయిపోయింది. దీపాలు పెట్టేశాను వాకిలి ముందు, అలాగే తులసమ్మ దగ్గర, దేవుడి దగ్గర దీపాలు పెట్టుకొని వంట స్టార్ట్ చేశాను. ఇక ఉపవాసం ఉందాం ఈ 30 రోజులు అనుకున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా ఈవినింగ్ తింటామే కదా, మళ్ళీ పూజ చేసుకున్నాక మార్నింగ్ రా ఫుడ్ తీసుకుంటాను. అలాగే కర్రీస్ కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేద్దాం, ఇక అందరికీ అలాగ తినేస్తారులే అని చెప్పేసి ముందుగా పెసరపప్పు నానబెట్టాను. లేవగానే పెసరపప్పు క్యాబేజ్తో కర్రీ చేద్దామని ఈ కనిపించే పెసలు, అలసందలు ఇవన్నీ ఇక డైలీ మా రొటీన్ అన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అవి నానబెట్టాలి మొలకల కోసం, స్ప్రౌట్స్. అలాగే పక్కన కనిపిస్తున్న నట్స్ ఏమో ఈ మా వారికి మార్నింగ్ టైం తినడానికి. ఈ కొంచెం క్యాబేజ్ని సాల్ట్ వాటర్లో ఉంచి ఒక 10 నిమిషాలు కర్రీ స్టార్ట్ చేశాను. స్టీమ్ చేశాను క్యాబేజ్ని, పెసరపప్పుని. వాటర్లో ఉడకబెడితే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయని చెప్పేసి స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవి స్టీమ్ అయిపోయే లోపల ఇక నా పనులన్నీ మొదలు పెట్టేశాను అనమాట. వీటిని అయితే స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టాను. పాపకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా. ఇవి స్టీమ్ అయ్యేలోగా దానికి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ ప్రిపరేషన్కి 2 పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరికి 2 ప్లేట్లు ఇడ్లీ అయితే వేసేసి ఇంకొక స్టవ్ మీద పెట్టాను. ఈ లోపల 2 కుక్ అవుతాయి కదా ఒకసారి అని చెప్పేసి. ఇంకా ఇడ్లీ క్యాబేజ్ కుక్ అయ్యేలోగా టమాటా కొత్తిమీర చట్నీ చేద్దామని చెప్పి టొమాటోస్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ రెడీ అయ్యేలోగా బ్లాక్ కాఫీ అయితే తాగుదామని చెప్పేసి మా వారు నేను పొద్దున్న బ్లాక్ కాఫీ తీసుకుంటాము. నాకు యాక్చువల్గా నార్మల్ కాఫీ చాలా ఇష్టం, చిన్నప్పుడు ఎప్పుడో అలవాటు అయిపోయింది. కానీ వెయిట్ లాస్ స్టార్ట్ చేశాక బ్లాక్ కాఫీ తాగటం మొదలుపెట్టాను. 2 కప్స్ ప్రిపేర్ చేస్తా పొద్దున్నే 6:30 కల్లా ప్రతిరోజు. ఎంత కటింగ్ పెట్టేశాను. చట్నీ కోసం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక చిన్న ప్యాన్ తీసుకొని మొత్తం ఒకేసారి వేసేసాను. నో ప్రాబ్లం. ఏదో మనం పని ఏం లేదనుకున్నప్పుడు నిదానంగా చేసుకునేప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేయించుతాను. కానీ ఇంకప్పుడు ఫుల్ బిజీ కదా అని చెప్పి మొత్తం ఒకసారి కుక్ చేసేసా. చట్నీకి కూడా ఈ లోపల ఉడుకుతూ ఉన్నాయి. అటుపక్క క్యాబేజీ కూడా రెడీ అయిపోతుంది. నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నా. ఈవినింగ్ 6 వరకు ఇక వీటితోనే ఉండాలన్నమాట. ఇప్పటి నుంచి 30 డేస్కి ఇదే ప్లాన్ నాకు. ఫుడ్ స్ప్రౌట్స్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక సగం కలిపేసి ఆ దానిమ్మ గింజలు హాఫ్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దేవుడికి పొద్దున్నే నైవేద్యంగా పెట్టిన యాపిల్ ఒకటి తెచ్చుకున్నాను. ఇక ఈ పూటకి 6 వరకు ఇక 2 అనమాట. యూనివర్సిటీకి వెళ్తా ఒక జామ పండు కూడా తీసుకెళ్తాను మధ్యాహ్నం ఆకలిస్తే తినడానికి. 6 వరకు రా ఫుడ్తో అయితే ఉండిపోయి ఈవినింగ్కి ఈ కర్రీస్, చట్నీ, కర్రీ అన్నీ వండిన తర్వాత కొంచెం సపరేట్గా తీసి గిన్నెల్లో పెట్టుకుంటాను. ఈవినింగ్ మళ్ళీ 6 o'clockకి స్నానం, పూజ అన్నీ అయిన తర్వాత ఒకసారి తింటా అనమాట అన్నం. జొన్న అన్నం తిందాం అనుకున్నాను. అమ్మని నానబెట్టమని చెప్పొచ్చాను జొన్న రవ్వ. ఈ పనులన్నీ నడుస్తూనే ఉంటాయి. ఈ లోపల ఈయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి నట్స్ అన్నీ క్లీన్ చేస్తాయి. ఒక 15 minutes పడతాయి అన్నీ క్లీన్ చేసుకోవడం.
వంట ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది, ఈ లోపల ఈ క్లీనింగ్ కూడా అయిపోతుంది. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అండి బాబు. పనేం లేదు, వీళ్ళు రా ఫుడ్ తింటారు అనుకుంటారు మా బంధువులు తెలిసిన వాళ్ళు, కానీ పని చాలా ఉంటుంది వీటికే. క్యాబేజ్ కుక్ అయిపోయింది ఆల్రెడీ, ఆఫ్ చేసి పెట్టాను ఇందాకే. దాని తాలింపు కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసి తాలింపు పెట్టేసి కుక్ చేసి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి కొంచెం ఇంగు వేసాను, కర్రీ టేస్ట్ ఉంటుందని. రుచికి తగినంత సాల్ట్, పసుపు, కారం కూడా తీసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాను. కారం పచ్చివాసన పోవాలి కదా, కొంచెం వాటర్ కూడా వేసుకున్నా, డ్రైగా అనిపించింది. 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లో నేను పుట్నాల పొడి కలుపుతాను, కర్రీ కొంచెం గ్రేవీ రావడానికి. మనకు ఆనియన్ లేదు కదా అందుకని. ఈలోగా స్టవ్ వెలిగించేసి చందానికి టైం అయిపోతుంది స్కూల్కి, ఇంకా రైస్ కూడా పెట్టేసా, ఒక పక్కన ఉడుకుతూ ఉంటుందని. ఇదన్నమాట పరిస్థితి, 4 స్టవ్లు ఫుల్ బిజీ. ఇక ఫైనల్ స్టేజ్ ఏంటంటే చట్నీ రెడీ చేయడం. కర్రీ కుక్ అయిపోయింది, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని పుట్నాల పొడి కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఫైనల్గా ఈ చట్నీ మాత్రం అవుట్పుట్ బాగా రావాలని చెప్పేసి, వెల్లుల్లి లేదు కదా రోట్లో దంచుదామని చెప్పి చట్నీకి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకొని రోట్లో బాల్కనీలోకి వెళ్ళిపోయాను, రోట్లో దంచేసాను. ముందుగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఉడికిచ్చిన ముక్కలను కూడా వేసేసుకొని చట్నీ మెత్తగా రుబ్బి పెట్టాను. పొద్దున్నే ఈ పనులన్నీ నేను యాక్టివ్గా చేయాలంటే ఒక బ్లాక్ కాఫీ పడాల్సిందే నాకు. ఎంత 1.5 అవర్ ఉంటుంది కొంచెం వర్క్ అంతా స్టవ్ దగ్గర. ఈ చట్నీ రెడీ అయిన తర్వాత దీన్ని తీసుకుని మళ్ళీ దీన్ని తాలింపు పెట్టాలి కదా. పోపు గింజలు, కరివేపాకు, ఇంగువ, అంతే, ఇంకా వెల్లుల్లి ఉండదు. అయినా కూడా చాలా అద్భుతంగా ఉంది. మా పాప టేస్ట్ చేసింది ఆల్రెడీ, ఇడ్లీలో బాగుందని చెప్పింది. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాపని పంపించిన తర్వాత 8:30కి బస్సు ఎక్కుతుందామా. బస్సు ఎక్కిన తర్వాత ఉంటుంది ఇక నా రొటీన్. యోగా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 1 అవర్ 9:30 వరకు. చిన్న చిన్న వామప్స్, 12 సెట్స్ సూర్య నమస్కారాలు, అలాగే ప్రాణాయామాలు 2-3 రకాలు, ఒక 5 మినిట్స్ మెడిటేషను, అప్పుడప్పుడు యోగా నిద్ర కూడా చేస్తూ ఉంటా స్ట్రెస్ రిలీఫ్ కోసం. ఇన్ని పనులు చేసుకొని యోగా చేసుకొని మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి 4 వరకు ఉండి మళ్ళీ ఇంటికి కాదండి బాబు, ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి చిన్న పాపను చదివించుకొని ఇంత బిజీ స్కెడ్యూల్లో ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంటుంది మనకి. దాని రిలీఫ్ కోసం నేను యోగా నిద్ర ప్రాక్టీస్ చేస్తున్నాను. అది నాకు ఈ మధ్య కొత్తగా యోగా గురువు గారి వల్ల పరిచయం అయింది రెయిన్ట్రీ పార్క్లో. చాలా రిలీఫ్ ఉంటుంది అది. ఇంక ఇది నా డైలీ రొటీన్ అయిపోయింది ఆల్మోస్ట్. అందరికీ క్యారేజెస్ పెట్టేసి 8:30కి స్టార్ట్ చేస్తాను యోగా చేయడం. 9:30కి కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి బాత్ చేసి ఇంకా యూనివర్సిటీకి స్టార్ట్ అవుతాను. నా డైలీ రొటీన్ అయితే ఇదండి. చాలామంది అనుకుంటారు వీళ్ళకి పని పాట లేదు, ఎప్పుడు చూసినా రెయిన్ట్రీ పార్క్లో తిరుగుతూ ఉంటారు, కనబడుతూ ఉంటారు అనుకుంటారు. ఖాళీగా కూర్చోకుండా అలా తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఆ కాసేపు కూడా రెస్ట్ లేకుండా, అంటే రెస్ట్ అంటే నాకు రెస్ట్ అంటే ఏంటంటే నలుగురితో మాట్లాడుతూ ఉండటం, ఖాళీగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒక పని చెప్పడం అన్నమాట బ్రెయిన్కి. అట్లా ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. లేదంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్దాం, టీవీ చూద్దాం. ఈ మధ్య నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాకైతే చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ఈ వీడియోస్ చేయడంలో కాస్త టైం, నాకు ఖాళీ దొరికిన టైంని యూజ్ చేసుకుంటున్నాను. డే మొత్తం అసలు ఎలా అయిపోతుందో తెలియట్లేదు. ఇంత వర్క్ మీద నాకు వచ్చేటువంటి స్ట్రెస్ కూడా ఏం లేకుండా నేను ఖచ్చితంగా నా కోసం నేను ఒక 1 అవర్ కేటాయించుకుంటున్నాను. ప్లస్
యూనివర్సిటీలో యోగా జాయిన్ అయ్యాను కదా, అది కూడా నాకు చాలా రిలీఫ్గా ఉంది. కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. మీరు కూడా ఖచ్చితంగా డైలీ ఒక 5 to 10 minutes కనీసం ప్రాణాయామ, మెడిటేషన్ అన్న ట్రై చేయండి. మీ డైలీ వర్క్స్ నుంచి ఎంత స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ నాలాగా మీరు కూడా చెప్పగలుగుతారు. ప్రాణాయామాల్లో నాకు అన్నిటికన్నా ఇష్టమైనది భ్రమరి. చాలా బాగుంటుంది. ఇది చేస్తే మనకి రీసౌండ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మెడిటేషన్లో మినిమం 1 minute కూర్చోడానికి స్టార్ట్ చేయండి. అది కాస్త 5 minutes వరకు వెళ్తుంది. మన లైఫ్ ఇట్లా డైలీ రొటీన్ కనుక ఇలా ఉంటే ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా మన కోసం మనమైతే మినిమం 1 hour అయితే పెట్టుకొని తీరాలి, ఎన్ని పనులున్నా సరే. మన బాడీ కూడా ఒక మిషన్ లాంటిదే కదా, దానికి మనం ఎటువంటి మెయింటెనెన్స్ ఇవ్వకపోతే అదే రిపేర్కి వచ్చేస్తుంది. ఇంకా మనం సంపాదించుకున్న డబ్బులన్నీ హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుంది. ప్రతిరోజు మీ లైఫ్లో యోగాని ఇంక్లూడ్ చేసుకుంటారని ఆశిస్తూ, మీకు ఇంకా నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు బిజీ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే తీరిక సమయాల్లో మంచి మంచి పుస్తకాలు చదవండి. మీకోసం మీరు ఖచ్చితంగా ఒక 1 hour కేటాయించుకోండి. యోగా చేయటం నచ్చని వాళ్ళు కనీసం మినిమం ఎక్సర్సైజ్, ఏరోబిక్స్ కానీ, జిమ్కి వెళ్ళటం కానీ, మినిమం వాకింగ్, జాగింగ్ ఇట్లాంటివి కానీ చేస్తూ ఎంతో హ్యాపీగా లైఫ్లో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. స్కిప్ చేయకుండా ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.